నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ జిల్లాలకే నేరుగా వెళ్లి వైద్యుల లైసెన్స్ రెన్యువల్స్, రిజిస్ట్రేషన్స్ చేయడం అభినందనీయం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరంలో సందడి చేసిన నిధి అగర్వాల్. ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి ఏకాది సిల్వర్ జ్యువెలర్స్ ప్రారంభించిన సినీ నటి. భీమవరం పట్టణంలో పలు వార్డుల్లో గ్రామ దేవతల జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఏబీవీపీ కేవలం విద్యార్థి సంఘం మాత్రమే కాదు, జాతి నిర్మాణానికి కృషి చేసే గొప్ప సంస్థ. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రతి వైద్యులు 5 సంవత్సరాలకు ఒకసారి తమ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలని నిబంధన ఉన్నప్పటికీ అది పూర్తిగా అమలు కాని సందర్భంగా కనపడుతోందని, గతంలో రెన్యువల్ చేయించుకోవడానికి రాష్ట్ర రాజధానికి వెళ్లవలసి వచ్చేదని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా డాక్టర్ దగ్గుమాటి శ్రీహర్రావు, మెంబర్ గా డాక్టర్ చుండూరి మల్లీశ్వర్లు నియమితులైన తర్వాత జిల్లాలకే నేరుగా వెళ్లి రెన్యువల్స్, రిజిస్ట్రేషన్స్ చేయడం అభినందనీయమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం మిత్ర మెడికేర్ హాస్పిటల్ నందు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ జిల్లా స్థాయి రిజిస్ట్రేషన్స్, రెన్యువల్స్, రిజిస్ట్రేషన్స్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ దగ్గుమాటి శ్రీహరి, కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చుండూరి మల్లీశ్వరి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, నకిలీ వైద్యును నియంత్రించడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర పీఎస్సీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, విజయవాడ వెళ్లవలసిన అవసరం లేకుండా మొదటిసారి శాశ్వత రిజిస్ట్రేషన్ తప్ప ఇతర సేవలన్నీ జిల్లాలోనే అందరికీ అందించడం శుభపరిణామన్నారు. మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహర్రావు, కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చుండూరి మల్లీశ్వరి మాట్లాడుతూ, జూన్ 7వ తేదీన విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఆఖరి జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, మిత్ర మెడికేర్ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీహర్రావు గారికి, మెడికల్ కౌన్సిల్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన భీమవరం ప్రాంతానికి చెందినటువంటి ప్రముఖ వైద్యురాలు మల్లేశ్వరి గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇవాళ ఏదైతే ఏపీ మెడికల్ కౌన్సిల్ తలపెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ప్రతి వైద్యుడు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవడం, లేకపోతే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది నిబంధన ఉన్నప్పటికీ కూడా అది పూర్తిగా అమలు కానటువంటి సందర్భం మనకి కనపడుతూ ఉంది. గతంలో రెన్యువల్ చేసుకోవాలి అంటే ఏదైతే స్టేట్ హెడ్ క్వార్టర్ ఉందో ఆ ప్రాంతానికి వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నూతనంగా వచ్చినటువంటి శ్రీహర్రావు గారు చైర్మన్ గా, మల్లేశ్వర గారు సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించాక ఏపీ మెడికల్ కౌన్సిల్ నుండే అన్ని జిల్లాలు వెళ్లి ఆ జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఈ విధంగా రెన్యువల్, రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించడం వల్ల వైద్యులకి సౌకర్యంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ రెన్యువల్ కార్యక్రమం పూర్తయింది. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి భీమవరంలో
దాదాపు ఆఖరి జిల్లాగా భీమవరం పెట్టామని చెప్తాం. ఈ క్యాంప్ ఏదైతే ఉన్నదో ఇది భీమవరం ప్రాంతానికి చెందినటువంటి అనేక సంవత్సరాలుగా భీమవరం పరిసర ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నటువంటి చుండూరు సాయిబాబు గారు, చుండూరు మల్లేశ్వరి గారు, వారి కుమారులు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి మిత్ర హాస్పిటల్లో పెట్టడం అనేది మనందరూ కూడా స్వాగతించాలి. ఇవాళ ఏపీ మెడికల్ కౌన్సిల్ యాక్టివిటీ ఏదైతే ఉందో, ఇవాళ నా మిత్రుడు దాదాపు 30 సంవత్సరాలుగా మేము విద్యార్థి సంఘాల నుండి కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు శ్రీ సత్యకుమార్ గారు ఇవాళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు ఉన్నారు. ఆయన కూడా నిరంతరం కూడా ఈ వైద్య రంగంలో తీసుకురావాల్సినటువంటి మార్పుల గురించి ఏ విధంగా ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఏపీ మెడికల్ కౌన్సిల్ చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతుందో నేరుగా జిల్లాలకు వారే వచ్చి మరి శని ఆదివారాల్లో కూడా సిబ్బందితో వారి యొక్క సహకారం కారణంగా వచ్చి రెన్యువల్ చేయడమే కాకుండా ఏదైతే ఫీజు ఉన్నదో దానికి పెద్ద ఎత్తున రాయితీనివ్వడం, 60 సంవత్సరాలు పైబడినటువంటి వైద్యులకు, 70 సంవత్సరాలు పైబడినటువంటి వైద్యులకు ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నందువల్ల వచ్చేటువంటి పెనాల్టీ ఉన్నదో దాన్ని కూడా రద్దు చేసి పెద్ద ఎత్తున దాదాపు నాకు ఆశ్చర్యంగా ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యుల్లో 50% మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంటే ఇది సరైనటువంటి విధానం కాదు. వారి యొక్క సమర్థత మీద విశ్వాసం లేక కాదు, కానీ ఈ రకమైనటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని పకడ్బందీగా నిర్వహించడం వల్ల సమాజంలో నకిలీ వైద్యుల యొక్క వారిని నిరోధించేటువంటి అవకాశం, నియంత్రించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం కూడా గ్రహించాలి. ఇవాళ నకిలీ డిగ్రీల పేరుతో కొంతమంది చేసేటువంటి వైద్యం పట్టణాల్లో, గ్రామాల్లో చాలా మందికి ప్రాణ సంకటంగా మారింది. ఆ విధంగా నిరోధించాలంటే ఇటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమం, రెన్యువల్ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి అవసరము, బాధ్యత కూడా ఇవాళ ఏపీ మెడికల్ కౌన్సిల్ మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను వారికి గుర్తు చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ కార్యక్రమం మన జిల్లాలో పెట్టడం చాలా సంతోషకరమైన. అది మిత్ర హాస్పిటల్ డాక్టర్ మల్లేశ్వరి గారు, సాయిబాబు గారు, విక్రాంత్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన. మన జిల్లాలో జరగడం, రిజిస్ట్రేషన్ కోసం అమరావతి చేయించుకోవాల్సిన పని లేకుండా ఇక్కడే చేసుకునే అవకాశం కల్పించిన ఈ మెడికల్ అసోసియేషన్ వారికి నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో భీమవరంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క రెన్యువల్స్, రీ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఈరోజు విధంగా ముగింపు కార్యక్రమంగా ఇక్కడ చేస్తా ఉన్నాం. మేము మే 7th చైర్మన్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత జూన్ 7th ఈ కార్యక్రమం విజయనగరంలో ప్రారంభించి అన్ని జిల్లాలు పూర్తి చేసుకుని ఈరోజు భీమవరంలో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. దీని ద్వారా వైద్యులకు విజయవాడ వచ్చేటువంటి పని లేకుండా వాళ్ళ దగ్గరికే ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడం. ఎందుకంటే బాగా వయసు మళ్ళినటువంటి వైద్యులు, సీనియర్ వైద్యుల్ని గౌరవించాలని చెప్పిన ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా మా వైద్యులందరూ కూడా ఇక్కడికే వచ్చి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవచ్చు.
వాళ్ళకి గతంలో కూడా మేము క్రెడిట్ పాయింట్స్ అయి ఉండేది. అంటే ఒక డాక్టర్ 5 సంవత్సరాలు అయిన తర్వాత 30 క్రెడిట్ పాయింట్స్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళం. అలా కాకుండా వాళ్ళ క్రెడిట్ పాయింట్స్ కూడా తగ్గించి 65 నుండి 70 సంవత్సరాలలోపు 50%, 70 నుండి 80 సంవత్సరాలకి ఒక 70%, 80 ఇయర్స్ తర్వాత లేకుండా రెన్యువల్స్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ గతంలో 3 నెలలు ముందు పూర్తయిన తర్వాత మాత్రమే 5 సంవత్సరాలు అయిన తర్వాత మాత్రమే రెన్యువల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేకుండా 3 నెలల ముందు కూడా మేము రెన్యువల్స్ ప్రారంభిస్తా ఉన్నాం. అట్లా వాళ్ళకి రెన్యువల్ రిజిస్ట్రేషన్ అంటే చాలా మంది సీనియర్ 15-20 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా మళ్ళీ రెన్యువల్ చేసుకోలేదు. వాళ్ళందరూ కూడా ఈ ఫైన్ అన్ని లేకుండా కూడా ఈరోజు మేము రిజిస్ట్రేషన్ ఎన్ని చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా ఆనందదాయకం. మా మెంబర్ వచ్చేసి మేడం గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మా ఎంపీ మెడికల్ కౌన్సిల్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఎంఏ టీం అందరూ కూడా రావడం జరిగింది. ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ భీమవరంలో సందడి చేశారు. భీమవరం పట్టణం వెంకట్రామ థియేటర్ ఎదురుగా ఏకాది సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ షోరూమ్ అంతా తిరిగి ఆభరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఏకాది సిల్వర్ జ్యువెలరీ సాంప్రదాయం, ఆధునిక డిజైన్ల ఖచ్చితమైన సమ్మేళనాన్ని అందిస్తోందని, ఇది వెండి ఆభరణాల ప్రియులందరికీ వన్ స్టాప్ గమ్యస్థానంగా మారుతుందన్నారు. నాణ్యత, విశ్వాసం, కస్టమర్ సంతృప్తి కోసం ఏకాది తమ నిబద్ధతను కొనసాగిస్తుందన్నారు. ఫ్రాంచైజర్ తటవర్తి గురుశ్రీ అఖిల్, తటవర్తి వెంకట్ రాహుల్, తటవర్తి నారాయణమూర్తి రాజా, సంస్థ డైరెక్టర్స్ వేణు రాచకొండ, శివచరణ్, పట్టణ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. సినీ నటి నిధి అగర్వాల్ రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున షోరూం వద్దకు తరలివచ్చారు. షోరూం బయట ఏర్పాటు చేసిన స్టేజ్ పై నుండి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. సినిమా పాటకు స్టెప్ వేసి అలరించారు. సూపర్ అచ్చ నేను చెప్పినట్టే ప్లే చేశారు. వచ్చడానికి చాలా హ్యాపీగా ఉన్నాను బికాస్ అందరూ నాకు చెప్తున్నారు ఐ షుడ్ కమ్ టు భీమవరం అండ్ సూపర్ హ్యాపీ టు బీ అండ్ ఏకాది ఐ హావ్ బీన్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఏకాది. ఐ లవ్ ద కలెక్షన్స్ హియర్. ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంటుంది, ఆఫర్స్ చాలా బాగుంటుంది, డిజైన్స్ కూడా దే రియల్లీ బ్యూటిఫుల్. సో ఈవెన్ ఇన్ మై అదర్ ఈవెంట్స్ సమ్టైమ్స్ ఐ వేర్ జ్యువెలరీ ఫ్రమ్ ఏకాది. సో హ్యాపీ టు బీ హియర్ అండ్ సూపర్ హ్యాపీ టు బీ ఇన్ భీమవరం. హరియర్ వీరబల్లు అండ్ నాకు ఇంత లవ్ ఇచ్చడానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. రాజా సాబ్
ప్రజలందరికీ కూడా మా వెరీ హ్యాపీ సంతోషమైన వెల్కమ్ ఇది. వీఆర్ వెరీ హ్యాపీ. ఇవాళ మా 4th బ్రాంచ్ లాంచ్ చేస్తున్నాము ఎకాదిది. అండ్ వీఆర్ డెలైటెడ్ మోర్. నిధి అగర్వాల్ మా బ్రాండ్ అంబాసిడర్ and lucky charm for us. So she's opening her 4th store today. Hopefully many more to come. ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం అండి. భీమవరంలో మేము 92.5 సిల్వర్ జ్యువెలరీకి ఏకాది సిల్వర్ జ్యువెలరీ స్టోర్ లాంచ్ చేసాము. ఈ మన వెంకటరమణ థియేటర్ రోడ్ లో ఉంది. ఇక్కడ మేము మంచి ఆఫర్స్ పెట్టాము. లాంచ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ వచ్చేలాగా 25,000 కొంటే ఒక గుండు మాల, 50,000 కొంటే ఒక నెక్లెస్, 1 lakh కొంటే ఒక డైమండ్ లైక్ నెక్లెస్, ఈ ప్రతి కొనుగోలుకి కూడా ఒక ఆఫర్ ఇస్తూ అందరికి చేరుబాటుగా ఉండే ధరల్లో అతి కంఫర్టబుల్ గా ఉండే కాన్సెప్ట్స్ అన్ని కూడా మీ దగ్గరికి తెచ్చేసాము. సో అందరూ రండి, మన ఏకాది సిల్వర్ జ్యువెలరీ ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను. సో మచ్ మీరు ఇచ్చిన లవ్ తోటి ఇక్కడ భీమవరంకి వచ్చేసాము. ఇది మా 4th స్టోర్. అతి త్వరలో 5th స్టోర్ హైదరాబాద్ కూడా లాంచ్ చేస్తున్నాము. మీరు అందరు రావాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అని మా కోరిక. ఫ్రాంచైజీ ఇది అందరికీ ఆహ్వానిస్తున్నాము. అందరూ వచ్చి తప్పనిసరిగా మా కలెక్షన్ చూడాలని కోరుకుంటున్నాము. వీ హ్యావ్ ఎవ్రీ డిఫరెంట్ రేంజ్. మొజనైట్, విక్టోరియన్, నక్షి, పోల్కి అన్ని రకాల రేంజ్ ఉన్నాయి. అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ప్రతి పర్చేస్ పైన ఒక గిఫ్ట్ వచ్చేటట్టు ప్లాన్ చేసాము. ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి. ఇకపై ఇంకా భీమవరం 14వ వార్డు ముచ్చువారి తోటలో టీడీపీ పట్టణ అధ్యక్షులు మద్దుల రాము ఆధ్వర్యంలో మావుళ్లమ్మ అమ్మవారి 51వ జాతర మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు
తోట సీతారామలక్ష్ములు జాతర మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 51 సంవత్సరాలుగా స్థానికులు సమన్వయంతో జాతర ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, చెలబోయిన గోవింద్, గంటా త్రిమూర్తులతో పాటు పలువురు నాయకులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారాలు కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే దాదాపుగా ఈ ముత్యవారం తోటలో దాదాపుగా 50 సంవత్సరాలుగా చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారి జాతర చేయడం అందరికీ తెలుసు. నేను కూడా చాలా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇక్కడ మరి మధుర రాము గారు కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా పిలవటం నేను తప్పనిసరిగా అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది. అమ్మవారి జాతర చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ వార్డు ప్రజలే కాదు పక్కనున్న భక్తులు కూడా చాలా చక్కగా ఇందులో చేయడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా మన భీమవరం పట్టణానికి మావుళ్ళమ్మ అమ్మవారు ప్రతి ఒక్క భక్తి శ్రద్ధలతో ప్రతి వార్డులోనూ ప్రతి చోట కూడా ఈవేళ చాలా దాకా నేనే 2-3 చోట్ల మావుళ్ళమ్మవారి ఉత్సవాలు చేయటం దర్శనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు మన ప్రజలకి, మన భక్తులకి, మన పట్టణంలో ఉన్న అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటే చక్కగా ఈ వార్డులో ఉన్న భక్తులందరూ ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నందుకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తుంటే 50 సంవత్సరాలు పూర్తి అభివృద్ధి అడుగు పెట్టారని చెప్తున్నారు. చాలా చాలా సంతోషం. అందరికీ ఇంత ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువజన సంఘం ఆధ్వర్యంలో ముచ్చువారి తోట 14వ వార్డులో సర్వమత సమ్మేళన మందిరం వద్ద శ్రీ మావుళ్ళమ్మవారి జాతర మహోత్సవం ఇది 50వ వార్షికోత్సవం చేసుకుంటాం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం. మరి ఈ కార్యక్రమం మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అలాగే పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు వచ్చి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని ఆవిడ ప్రారంభించడం కూడా చాలా ఆనందదాయకం. మరి 50 సంవత్సరాల నుంచి ఈ ముచ్చువారి తోటలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే నిజంగా ఆ సల్లన తల్లి మావుళ్ళమ్మ తల్లి ఆశీస్సులు మన అందరికీ ఉన్నాయి కాబట్టి నిజంగా కులాలకి మతాలకి అతీతంగా మరి నిజంగా చెప్పాలంటే వాడవాడ పల్లి కూడా మరి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎందుకంటే మన ఇంట్లో పూజ చేసుకుంటే మరి మన కుటుంబం చేర్చుకోరి, అలాగే మనం ఆరు బయట ఈ జాతర మహోత్సవాలు చేస్తున్నామంటే లోక కళ్యాణం కోసం. ఎందుకంటే ఏదైతే మరి మన గ్రామ దేవత మావుళ్ళమ్మ తల్లి ఊరేగింపు ప్రతి ప్రాంగణంలో తిప్పుతామో ఆ ప్రశాంతమైన వాతావరణం అంతా వచ్చే అందరికీ కూడా మంచి అష్టైశ్వర్య ఆరోగ్యాలు భోగభాగ్యాలు కలగాలనే ఒక ఉద్దేశంతో భీమవరం పట్టణం 18వ వార్డు బండారు మల్లేశ్వరరావు వీధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి 9వ వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం జాతర ఘనంగా జరిగింది. రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్ములు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కోడే యుగంధర్, కోడే విజయలక్ష్మి, గంటా త్రిమూర్తులు, స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఎవరు చేసుకుంటారు పర్మనెంట్ అదే పట్టణంలో శ్రీ మావులమ్మ అమ్మవారి జాతరలో గురుపూడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి జాతరలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఐకమత్యంగా భీమవరం పట్టణంలో 39 వార్డులు కూడా అందరూ కూడా కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆ దైవం ఆ తల్లి యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి పూజలు చేస్తున్నారు. ఈ భీమవరం పట్టణం మీద ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అలా వ్యాపారాభివృద్ధి కుటుంబాభివృద్ధి అన్ని కూడా ఉండాలని చెప్పి చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎన్ని కూడా జాతరలో దైవభక్తి పక్కన జరిగి భీమవరం పట్టణం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో అందరికి కూడా ఆయుర్వేద అష్టైశ్వర్యాలు కుటుంబాభివృద్ధి ఉత్సవం అన్ని ఉండాలని చెప్పేసి ఆ దేవదేవత జాతర చేయాలంటే ఒక అద్భుతం లాంటిది. అందరూ కూడా ఒక మాట మీద వస్తేనే గానీ జాతర అనేది చేద్దాం అనేది చాలా కష్టసాధ్యం. ఈ జాతర చేయడానికి ఇంచుమించు నెల 15 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా కలిసికట్టుగా మరి అమ్మవారి జాతర చేయడం చాలా సంతోషకరం. ఇవన్నీ ఒకటైతే ఆర్థికంగా మాకు ఎంతో సహకరించినటువంటి మా సోదర సమానులు గంటా త్రిమూర్తులు గారు కానీ అలాగే పరమటి సీని గారు కానీ ఇలాగా వీళ్ళందరూ కూడా సహాయ సహకారం లేకపోతే జాతర కూడా జరగదు. అలాగే జాతరలో కూడా ముఖ్యమైన ఎమ్మెల్యే గారు కానీ ఇతర నాయకులు కానీ రాకపోతే దీనికి అందం. ఇవన్నీ కలుపుకుంటేనే జాతర. అందులో భాగంగా అమ్మవారు ఆశీస్సులు వచ్చిన వారికి అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసి 9వ వార్షిక ఉత్సవం కాకుండా మా చిన్నతనం నుంచి కూడా ఈ వార్డులో జాతర చేయడం జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల ఒక టైంలో జాతర ఆగడం, అక్కడ వార్డులో ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు రావడం కూడా జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత మా దుర్గారావు స్టార్ట్ చేయడం, వార్డు ఈ రోజే కాదు ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఈ వార్డు అంతా కూడా ఈ రామభద్ర బాడవ ప్లస్ 18వ వార్డు అందరూ కూడా కలిసిమెలిసి ఫస్ట్ నుంచి కూడా సంతానం నుంచి కూడా అందరం కలిసిమెలిసి వెళ్తా ఉంటాం. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా భగవంతుడి విషయం వినాయక చవితులు కానీ, అదే మన మావులమ్మ జాతర కానీ, మన ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ జాతర కానీ కుటుంబం అంతా కలిసిమెలిసి ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాం. అలాగే ఈ గుణపూడి పరిసర ప్రాంతం అంతా కూడా ఆదిలక్ష్మి వారిది. యువతల భీమవరం వచ్చేప్పటికీ భీమవరం గ్రామ దేవత మావులమ్మ వారు. ఈ భీమవరం మావులమ్మ తల్లి అలాగే ఆదిలక్ష్మి వారి జాతర కూడా భీమవరం గ్రామంలోని ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కేవలం విద్యార్థి సంఘం మాత్రమే కాదని విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సమాజంలో సమూల మార్పుకు కృషి చేస్తున్న గొప్ప సంస్థ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో భీమవరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో 2 రోజుల పాటు జరుగుతున్న రాష్ట కార్యవర్గ సమావేశాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఏబీవీపీ రాష్ట అధ్యక్షులు నూజిల్లా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఏబీవీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో 2వ బార్డోలీగా పిలువబడిన చారిత్రాత్మక పట్టణం భీమవరంలో ఏబీవీపీ రాష్ట కార్యవర్గ సమావేశాలు జరగడం సంతోషకరమన్నారు. విద్యార్థి దశలో సంఘ శాఖకు వెళ్లేవాడినని, కానీ ఏబీవీపీలో పనిచేయలేకపోయాననే బాధ తన జీవితంలో ఇప్పటికీ వెంటాడుతోందని శ్రీనివాస్ వర్మ అన్నారు. అయితే బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసే సమయంలో ఏబీవీపీ నాయకులతో కలిసి పలు సందర్భాల్లో యువకులు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పనిచేశానన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని, విద్యార్థుల పక్షాన వారి సమస్యల పరిష్కారానికి చేసే నిరంతర పోరాటంతో పాటు అది అందించే శిక్షణ, క్రమశిక్షణకు నిదర్శనగా నేడు కేంద్రంలో ఎంతో మంది కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఒకప్పుడు ఏబీవీపీ కార్యకర్తలేనని అన్నారు. కేంద్రంలో బలమైన నాయకత్వం ఉందంటే ఆ ఘనత ఏబీవీపీకే దక్కుతుందని, ఆర్టికల్ 370 రద్దు చేసిన నాయకులు అమిత్ షా, అరుణ్ జైట్లీ వంటి వారు కూడా ఏబీవీపీ నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. జాతి పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఏబీవీపీలో పనిచేసే అవకాశాన్ని ప్రతి ఒక్క కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఏబీవీపీ కార్యకర్తలు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఆయన ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలలుగన్న వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి ఒక్క విద్యార్థి నాయకులు భాగస్వామి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా దేశ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడవలసిన బాధ్యత విద్యార్థి నాయకులపై ఉందని అన్నారు. ఈ సమావేశాల్లో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని శ్రీనివాస్ వర్మ కోరారు. అఖిల భారత సహ సంఘటన మంత్రి బాలకృష్ణ,
జాతీయ కార్యదర్శి శ్రావణ బీరాజ్, దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి శివకుమార్, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి, ఏబీవీపీ ప్రాంత సంఘటన కార్యదర్శి సుమన్, ఏబీవీపీ ప్రాంత సహ సంఘటన కార్యదర్శి సుబ్బరాజు, మురళీకృష్ణంరాజు, జ్వాలా శ్రీనివాస్, కలిదిండి వినోద్ వర్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 250 మందికి పైగా ఏబీవీపీ నాయకులు హాజరయ్యారు. భారత సహ సంఘటన కార్యదర్శి భీమవరం పట్టణానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉన్నది. చైతన్యం కలిగినటువంటి ప్రాంతం భీమవరం పరిసర ప్రాంతాలు. భీమవరం పట్టణం పెద్ద ఎడ్యుకేషనల్ హబ్. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందినటువంటి విద్యా సంస్థలు ఉన్నటువంటి ప్రాంతం భీమవరం ప్రాంతం. అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి భీమవరం పట్టణంలో మీరు ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇదే సమయంలో నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉండడం మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కూడా ఇస్తుందనేటువంటి విషయం సందర్భం. వాస్తవంగా నేను విద్యార్థి పరిషత్తులో పనిచేయలే. నా జీవితంలో ఈనాటి కూడా నేను బాధపడేటువంటి సంఘటన ఏదైనా ఉన్నది అంటే విద్యార్థి పరిషత్తులో క్రియాశీలకంగా పనిచేయలేకపోయాను, ఆ అదృష్టం నాకు దక్కలేదు అనేటువంటి బాధ నాకు ఈనాటి కూడా ఉంటుంది. నేను ప్రతి సమావేశంలో చెప్తా, నేను విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చాను కానీ ఏబీవీపీలో నేను చురుగ్గా పనిచేయలేకపోయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావించాను. వాళ్ళ ఏబీవీపీ అంటే కేవలం ఒక విద్యార్థి సంఘం మాత్రమే కాదు, విద్యార్థుల యొక్క సమస్యల మీద అవగాహన ఉండటంతో పాటు ఉద్యమాలు చేయడంతో పాటు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ఒక విద్యా సంస్థ. అంతేకాదు ఈ దేశం యొక్క జాతి యొక్క పునర్నిర్మాణంలో కీలకమైనటువంటి బాధ్యత పోషించేటువంటి విద్యా సంస్థ ఏబీవీపీ అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని చెప్పుకోవడానికి మనంతా కూడా గర్వపడాల్సినటువంటి విషయం. ఇవాళ ఈ దేశంలో కేంద్రంలో ఇంత బలమైనటువంటి నాయకత్వం ఉన్నది అంటే ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక అతిపెద్ద బలమైనటువంటి వ్యవస్థగా తయారైంది అంటే ఇవాళ కేంద్రంలో పరిపాలనలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వం ప్రారంభం ఏబీవీపీ నుంచే వచ్చింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా కూడా మనం గుర్తించాలి. ఇవాళ అమిత్ షా గారు ఆర్టికల్ 370 రద్దు చేసినటువంటి దమ్మున్నటువంటి ఒక నాయకుడు, ఏబీవీపీ ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. అలాగే ఒక అరుణ్ జైట్లీ గాను, అంటే జాతి పునర్నిర్మాణంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి విద్యార్థి సంఘం ఈరోజు ఏబీవీపీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉన్నదో వికసిత్ భారత్ లక్ష్యంలో మనంతా కూడా మార్గదర్శనం కావాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ముందు ప్రస్తావిస్తూ ఉన్నాం. చక్కని ఆలోచన చేసి చక్కని చర్చ చేసి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఒక చైతన్య పూర్తిమైనటువంటి వాతావరణంలో ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్ళాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెళ్ళేటువంటి ప్రయత్నంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు, అనేక కష్టాలు ఎదురవ్వచ్చు. అయితే వీటినేమి కూడా లెక్క చేయకుండా మన లక్ష్యం ఏదైతే ఉన్నదో ఈ జాతి దేశం యొక్క పునర్నిర్మాణం ఏదైతే ఉన్నదో ఇందులో మనం కీలకమైనటువంటి పాత్ర పోషించాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి ఏదైతే వికసిత భారత్ లక్ష్యం ఏదైతే ఉందో 2047 నాటికి ఆ లక్ష్యాన్ని చేరే దిశగా కూడా మనంతా ముందుకు వెళ్ళాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ భీమవరం డిఎన్ఆర్ కళాశాల అల్యూమిని అసోసియేషన్ లోగోను అసోసియేషన్ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎన్ఆర్ కళాశాలలో చదివిన విద్యార్థులు అనేక మంది దేశ విదేశాల్లో అనేక ఉన్నత పదవుల్లో పనిచేశారని తెలిపారు. అలాగే నేటి వరకు అనేక మంది ఉన్నత పదవుల్లో పనిచేస్తూ కళాశాల ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నారన్నారు. విద్య, వైద్యం, న్యాయ, రాజకీయ, సినిమా తదితర అనేక రంగాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర రాష్ట్ర చట్టసభల్లో సభ్యులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అల్యూమిని అసోసియేషన్ లోగో రూపకల్పన గూర్చి బోండా రామకృష్ణారావు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి రామకృష్ణంరాజు, కళాశాల వైస్ ప్రెసిడెంట్ జి పాండురంగరాజు, జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామకృష్ణంరాజు, అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ రామకృష్ణంరాజు, పాలకవర్గ సభ్యులు ఏవో పి రామకృష్ణంరాజు, లోగో రూపకర్త ఓలేటి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. కళాశాలలో ఈ నెల 30వ తారీఖున అల్యూమిని అసోసియేషన్ డిఎన్ఆర్
అల్యూమినియం క్రికెట్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మినిస్టర్లో శ్రీనివాసవర్మ గారు, రామనాయుడు గారు, కన్సూల్ దుర్గేష్ గారు, ఇలాగ మినిస్టర్లు పెద్దలు చాలా మంది, గంగరాజు గారు, వసుధ వెంకటరామరాజు గారు, అలాగే ఏవిఎస్ రాజు గారు పెద్దలు చాలా మంది వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అందరూ తప్పనిసరిగా రావాలని చెప్పి ఈ సందర్భంగా మాడేనా లోగోని చిత్రీకరించింది మన డేనా కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ కోలేటి శ్రీనివాస. భీమవరం ఎస్పీ స్ట్రీట్లో మావుళ్ళమ్మ అమ్మవారి 51వ జాతర మహోత్సవం ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ, ఆకిన రాంబాబు, గనిరెడ్డి త్రినాథ్, మాజీ కౌన్సిలర్లు మాగాపు ప్రసాద్, వానపల్లి సూరిబాబు, పంతం వెంకట సతీష్, స్థానిక నాయకులు జట్ల రాంబాబు, లంకి చిన్ని, పెద్దాడ వాసం, మత్స్యకర్ల శివ, జెట్టి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. గరగ నృత్యాలు, బుట్టబొమ్మలు, శక్తి వేషాలతో బాణాసంచా కాల్పుల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.